ఈరోజు క్లాస్ నెంబర్ 9. మన డావిన్సీ రిజల్ట్ సిరీస్‌లో ఈరోజు మోషన్ బ్యాక్‌గ్రౌండ్స్ గురించి తెలుసుకుందాం. ఈ మోషన్ బ్యాక్‌గ్రౌండ్స్ ఎక్కడ ఉంటాయి అంటే జనరేటర్స్‌లో ఉంటాయి. ఇంతకుముందు క్లాసెస్‌లో దీని గురించి కొంచెం డిస్కస్ చేశాను. కానీ ఇది ఫుల్ వీడియో. ఓకే. వీటిని ఎలా క్రియేట్ చేయాలో ఈ క్లాస్‌లో చూద్దాం. డిఫరెంట్ టైప్స్‌లో క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది మన ఎడిట్ పేజ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి జనరేటర్స్‌లోకి వెళ్తున్నా ఇవి మన జనరేటర్స్. ఈ జనరేటర్స్‌ని యూజ్ చేసి మోషన్ బ్యాక్‌గ్రౌండ్స్‌ని క్రియేట్ చేయాలి. ఇవి జస్ట్ బేసిక్ బ్యాక్‌గ్రౌండ్స్. వీటిని తీసుకొని మోషన్ బ్యాక్‌గ్రౌండ్స్‌ని క్రియేట్ చేస్తే ఆ బ్యాక్‌గ్రౌండ్స్ అనేవి అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం సింపుల్ బ్యాక్‌గ్రౌండ్ చూద్దాం. సాలిడ్ కలర్. సింపుల్ గా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే టైమ్ లైన్ లో యాడ్ అవుతుంది. ఇది మన సాలిడ్ కలర్. సో ఇక్కడ మనకి బ్లాక్ కలర్ స్క్రీన్ కనిపిస్తుంది. ఎందుకు అంటే సాలిడ్ కలర్ బ్లాక్ లో ఉంది. మనకు డిఫరెంట్ కలర్ కావాలి అంటే దానికోసం ఇక్కడ రైట్ సైడ్ కి వస్తే ఇక్కడ కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి స్క్రీన్ లో బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను కలర్ మీద క్లిక్ చేస్తే కలర్ బాక్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి నచ్చిన కలర్ ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి నేను మూవ్ చేస్తుంటే కలర్ చేంజ్ అవుతుంది. సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనం సాలిడ్ కలర్ కి కలర్ సెట్ చేసుకున్నాం. అలాగే కొన్ని సెట్టింగ్స్ చేసి చూద్దాం. దీన్ని సెలెక్ట్ చేసి అండ్ రైట్ సైడ్ కి వచ్చి జనరేటర్స్ పక్కన సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. నేను ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తున్నా. స్క్రీన్ లో చూడండి మనం తీసుకున్న సాలిడ్ కలర్ చిన్నగా అయింది. మళ్ళీ నేను జూమ్ ఇన్ చేస్తున్నా ఇలా అవుతుంది. ఇలా జూమ్ ని యూజ్ చేసి చిన్నగా పెద్దగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ పొజిషన్. పొజిషన్ లెఫ్ట్ కి రైట్ కి అండ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. రీసెట్ చేస్తున్నా. నెక్స్ట్ క్రాపింగ్ చూద్దాం. లెఫ్ట్ కి క్రాప్ చేస్తున్నా అండ్ రైట్ కి కూడా కొంచెం క్రాప్ చేస్తున్నా. చూడండి మనకి స్క్వేర్ షేప్ వచ్చింది. ఇలా డిఫరెంట్ గా మనకి కావలసినట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. నేను రీసెట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ ని యాడ్ చేస్తున్నా టైమ్ లైన్ లో. టెక్స్ట్ క్లాస్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఇన్ కేస్ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి టెక్స్ట్ గురించి. ఓకే, టెక్స్ట్ ని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కస్టమైజ్ చేసి చూద్దాం. ఇక్కడ నేను జనరేటర్స్ అని ఇస్తున్నా. ఇక్కడ మనం చూస్తే టెక్స్ట్ యాడ్ అయింది. అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ అయింది. ఇలా మీరు క్రియేట్ చేయొచ్చు. వీడియోకి బ్యాక్గ్రౌండ్ కావాలన్నా, టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ కావాలి అన్నా ఇలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు మీకు కావాల్సినట్టుగా. ఇవి బేసిక్ జనరేటర్స్. మనం సాలిడ్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ని చూద్దాం. దానికోసం ఫస్ట్ మనం సాలిడ్ కలర్ ని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూజన్ జనరేటర్స్ గురించి చూద్దాం. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వీటి గురించి కొంచెం అడ్వాన్స్ గా వెళ్దాం. ఓకే, సింపుల్ గా క్లిక్ చేసి టైమ్ లైన్ లో యాడ్ చేస్తున్నా. టైమ్ లైన్ లో యాడ్ అయిపోయింది పేపర్ జనరేటర్. స్క్రీన్ లో చూడండి పేపర్ సింపుల్ గా ఉంది. వైట్ కలర్ లో ఉంది. జూమ్ చేసి చూపిస్తా. టోటల్ వైట్ గా ఉంది. సో దీనికి కొంచెం డిఫరెంట్ గా చేంజ్ చేసి చూద్దాం. రైట్ సైడ్ కి వచ్చి చూస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. గైన్, లెఫ్ట్, గామా, కాంట్రాస్ట్, బ్రైట్నెస్ అండ్ సాచురేషన్. ఫస్ట్ వన్ గైన్. దీన్ని కొంచెం రెడ్యూస్ చేస్తున్నా. లెఫ్ట్ ని కూడా కొంచెం రెడ్యూస్ చేస్తున్నా. అలాగే గామాను కూడా కొంచెం రెడ్యూస్ చేస్తున్నా అండ్ కాంట్రాస్ట్ ని ఇంక్రీజ్ చేస్తున్నా. బ్రైట్నెస్ ని కూడా కొంచెం రెడ్యూస్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇలా బెటర్ గా ఉంది కదా. ఇప్పుడు మనం దీనికి యానిమేషన్ ని యాడ్ చేద్దాం కీ ఫ్రేమ్ ని యూజ్ చేసి. ఓకే, ప్లే హెడ్ ని స్టార్టింగ్ కి తీసుకొస్తున్నా అండ్ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ కి వెళ్ళి ఇక్కడ మనకి టెక్స్చర్ కనిపిస్తుంది కదా. దాని పక్కన ఉన్న కీ ఫ్రేమ్ ని క్లిక్ చేస్తే రెడ్ అవుతుంది. మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ అయింది. నెక్స్ట్ ప్లే హెడ్ ని లాస్ట్ లో ప్లేస్ చేస్తున్నా. మళ్ళీ రైట్ కి వచ్చి టెక్స్చర్ కీ ఫ్రేమ్ ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనకి మిడిల్ లో కనిపిస్తుంది కదా. దాన్ని పట్టుకొని కొంచెం రైట్ కి ట్రాక్ చేస్తున్నా. ఇప్పుడు నేను ప్లే హెడ్ ని స్టార్టింగ్ కి తీసుకొస్తున్నా. ఇప్పుడు ప్లే చేద్దాం. డిఫరెంట్ కనిపిస్తుంది. స్క్రీన్ లో చూడండి మోషన్ యాడ్ అయింది. మనకి లుక్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్ టైమ్ లైన్ లో యాడ్ చేస్తున్నా. ప్లే చేస్తే ఎలాంటి మూమెంట్ కనిపించడం లేదు స్క్రీన్ లో. ఇక్కడ టాప్ లో బ్లాక్ ఉంది. బాటమ్ లో కూడా బ్లాక్ ఉంది. మిడిల్ లో మాత్రం బ్లూ టెక్స్చర్ ఉంది. ఇక్కడ బ్లూ ఉంది కదా. ఇక్కడ వేరే కలర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రెడ్, బ్లూ, పింక్, గ్రీన్ ఏ కలర్ ని అయినా యాడ్ చేసుకోవచ్చు. టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ కి రావాలి. ఇది టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్. దీని కింద అన్ని సెట్టింగ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏం టచ్ చేయట్లేదు. నేను గ్రేడియంట్ ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనం బ్లూ కలర్ ని చేంజ్ చేయాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే కలర్ బాక్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏ కలర్ ని అయినా చూస్ చేసుకోవచ్చు. నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నా. చూడండి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ లో యాడ్ అయింది మనకి. నెక్స్ట్ కంట్రోల్స్ ని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ కి యానిమేషన్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ సీ థ్రెడ్ కనిపిస్తుంది కదా, దాన్ని యూజ్ చేసి యానిమేషన్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సీ థ్రెడ్ ని కొంచెం రైట్ కి డ్రాగ్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి, టెక్స్ట్ కి వెనకాల బ్యాక్గ్రౌండ్ కి యానిమేషన్ క్రియేట్ అయింది. ఇలా క్రియేట్ చేసుకోవచ్చు మోషన్ బ్యాక్గ్రౌండ్ కి ఏ కలర్ ని అయినా యాడ్ చేసి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ని చూద్దాం. ఇక్కడ వర్షన్ కనిపిస్తుంది కదా, నంబర్స్ ని క్లిక్ చేస్తే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తాయి. చూడండి, సెకండ్ వన్ క్లిక్ చేస్తున్నా. చూడండి, మనకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అండ్ థర్డ్ వన్, ఇది కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. 4 ఆల్సో డిఫరెంట్. అండ్ 5th వన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ 6th వన్ కూడా డిఫరెంట్ గా ఉంది. నాకు 4th వన్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తున్నా. చూడండి, స్మోక్ ఎఫెక్ట్ తో కనిపిస్తుంది. దీనికి కొంచెం యానిమేట్ యాడ్ చేద్దాం. సీ థ్రెడ్ ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి, టెక్స్ట్ కి వెనకాల స్మోక్ ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది మనకి. ఇది చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ కాంటోర్స్. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా టైమ్ లైన్ లో. ఇప్పుడు ప్లే చేస్తున్నా. చిన్న యానిమేషన్ కనిపిస్తుంది స్క్రీన్ లో, కానీ కొంచెం లాగ్ అయినట్టు కనిపిస్తుంది కదా. సో ప్లే బ్యాక్ లోకి వెళ్ళి టైమ్ లైన్ ప్రాక్సీ రిజల్యూషన్ లో క్వార్టర్ ని క్లిక్ చేసి చూస్తే ఇప్పుడు స్క్రీన్ లో మంచిగా కనిపిస్తుంది, లాగ్ లేకుండా. ఇలా మీకు కూడా లాగ్ అనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి. ఓకే, సో ఇప్పుడు దీనికి కూడా ఇంకొంచెం అట్రాక్టివ్ గా యానిమేషన్ ని క్రియేట్ చేసి చూద్దాం. సెలెక్ట్ చేసి రైట్ సైడ్ కి వెళ్తున్నా. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్యాటర్న్ ఎండ్ లో వై యాక్సిస్ ని రైట్ కి డ్రాగ్ చేస్తున్నా. స్క్రీన్ లో చూడండి, మోషన్ బ్యాక్గ్రౌండ్ షేప్ అనేది డిఫరెంట్ గా అయింది. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూడండి, డిఫరెంట్ గా యానిమేట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ మనం షేప్ చూద్దాం. డిగ్రీని కొంచెం రైట్ కి డ్రాగ్ చేస్తున్నా. అండ్ డీటెయిల్ ని కొంచెం డ్రాగ్ చేస్తున్నా రైట్ కి. నెక్స్ట్ మూమెంట్ దగ్గరికి వచ్చి కొంచెం రైట్ కి డ్రాగ్ చేస్తున్నా. అండ్ మూమెంట్ రేట్ ని కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి, ఈ టైప్ లో మూమెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ టైప్ లో మోషన్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ అయింది. మనకి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇంకొంచెం అట్రాక్టివ్ గా చేసి చూద్దాం. బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ ఇవి అంతగా మంచిగా అట్రాక్టివ్ గా కనిపించడం లేదు. సో వేరే కలర్స్ ని యాడ్ చేసి చూద్దాం. దానికోసం కలర్ ని క్లిక్ చేస్తే గ్రేడియంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్లూ ని క్లిక్ చేసి కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ తీసుకుంటున్నా. అండ్ ఓకే క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చిన్న ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న బ్లూ ఇక్కడ కనిపిస్తుంది మనకి. క్లిక్ చేసి ఎల్లో ఇస్తున్నా. అండ్ ఓకే క్లిక్ చేస్తున్నా. లాస్ట్ ది బ్లాక్ చేంజ్ చేద్దాం. ట్రయాంగిల్ ని క్లిక్ చేస్తే ఇక్కడ బ్లాక్ కలర్ వస్తుంది బాక్స్ లో. దీన్ని క్లిక్ చేసి ఎల్లో క్లిక్ చేస్తున్నా. అండ్ లైట్ గా ఉంచుతున్నా. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తున్నా. చూడండి, స్క్రీన్ లో మోషన్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ కలర్ తో యాడ్ చేసుకున్నాం. కలర్స్ తో అయితే ఇలా ఉంటుంది. అదే బ్లాక్ అండ్ వైట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, బ్లాక్ అండ్ వైట్ అయితే ఇలా ఉంటుంది. చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, కానీ కొంచెం బ్లర్ గా కనిపిస్తుంది కదా. సో ప్లే బ్యాక్ క్లిక్ చేసి అండ్ టైమ్ లైన్ ప్రాక్సీ రిజల్యూషన్ క్లిక్ చేసి ఇక్కడ క్వార్టర్ ఉంది కదా, ఫుల్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూస్తే క్వాలిటీ ఇంక్రీజ్ అయింది. వీడియో మనకి మంచిగా కనిపిస్తుంది కదా. ఇది ఒక మెథడ్. ఇంకా 5 మెథడ్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటో చూద్దాం. రైట్ సైడ్ కి వెళ్తున్నా. ఇక్కడ వర్షన్ లో నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, సెకండ్ వన్ క్లిక్ చేస్తున్నా. ఇది లైన్స్ లాగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ క్లిక్ చేస్తున్నా. ఈ మోషన్ బ్యాక్గ్రౌండ్ మీకు ఇంతకు ముందు క్లాస్ లో చూపించాను కదా, ఇది థర్డ్ వన్. దెన్ 4th వన్ ఇది ఈ టైప్ మోషన్ బ్యాక్గ్రౌండ్. అండ్ 5th వన్ ఈ టైప్ మోషన్ బ్యాక్గ్రౌండ్. అండ్ 6th ది ఈ టైప్ మోషన్ బ్యాక్గ్రౌండ్. ఇందులో కొంచెం అట్రాక్టివ్ గా చేసి చూద్దాం. ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి రైట్ సైడ్ లో. ఫస్ట్ గ్రేడియంట్. దీని గురించి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు కలర్స్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నేను కలర్స్ ఏం చేంజ్ చేయట్లేదు. ఇప్పుడు మనం షేప్ గురించి చూద్దాం. డిగ్రీని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ డీటెయిల్ ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ స్కేల్ ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి, షేప్ కొంచెం చేంజ్ అయ్యింది. నెక్స్ట్ డిగ్రీని ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ స్కేల్ ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి, మన బ్యాక్గ్రౌండ్ అనేది టోటల్ డిఫరెంట్ గా అయింది. నెక్స్ట్ యానిమేషన్ కోసం మూమెంట్ రేట్ ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి యానిమేషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు ప్లే హెడ్ ని స్టార్టింగ్ లో ప్లేస్ చేసి అండ్ ప్లే చేస్తున్నా. చూడండి, మన మోషన్ బ్యాక్గ్రౌండ్ ఎంత అట్రాక్టివ్ గా కనిపిస్తుందో. మిగతా జనరేటర్స్ ని కూడా యూస్ చేసి చూడండి. ఇంకా డిఫరెంట్ గా కూడా క్రియేట్ చేసి చూడండి. నేను ఇప్పుడు చూపించాను కదా కస్టమైజేషన్ మెథడ్స్, మీరు కూడా డిఫరెంట్ గా క్రియేట్ చేసి చూడండి. ఓకే, ఇది మన జనరేటర్ మోషన్ బ్యాక్గ్రౌండ్స్. మోషన్ బ్యాక్గ్రౌండ్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యానిమేట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నా. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ స్టే ప్రాక్టీస్. బాయ్.